బ్రెజిల్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పెంచే దిశగా ఒప్పందాలు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సీఎం భేటీ. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి. రేపు ప్రజాభవన్లో కృష్ణా జలాల తరలింపు అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ప్రజాప్రతినిధులకు సమగ్ర సమాచారం అందించడమే లక్ష్యమన్న మంత్రి ఉత్తమ్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి 303 కోట్ల విడుదలకు రక్షణ శాఖ అంగీకారం. ఉత్తర్వులు జారీ చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. కేంద్ర నిధులతో కంటోన్మెంట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తామన్న కిషన్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటన. ఇందిరమ్మిల్లి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ. 4 విడతల్లో లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేస్తామన్న బట్టి విక్రమార్క. నిండుకుండగా శ్రీశైలం జలాశయం. 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. సముద్రంలో కలిసే నీటిని తెలుగు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. తెలంగాణలో మరో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు. ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం.